Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. పొంగితే ఊరికి దారి బంద్ అవుతుంది. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అనారోగ్యంతో ఉన్నవారిని మోసుకుంటూ వాగు దాటాల్సిందే. గర్భిణీల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. గర్భిణీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. టైంకి హాస్పిటల్కు వెళ్ళలేక మధ్యలో డెలివరీ అనే ఘటనలు చాలా ఉన్నాయి. ఇది నిర్మల్ జిల్లా మండలంలోని పసుపుల తాండా పరిస్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం ఇప్పటికీ రోడ్డు కోసం, బ్రిడ్జ్ కోసం ఎదురు చూస్తోంది. పసుపుల తాండా దగ్గర కడెంవాగు దాటాలంటే నడుంలోతు నీటిలోనే ప్రయాణం చేయాలి. ఎమ్మెల్యే ఓట్ల కొరకు వచ్చినప్పుడు ఏదైనా పనికి వచ్చినప్పుడు సార్ మా బ్రిడ్జ్ సార్ అని చెప్పి చెప్తుండే పోతున్నాం. అవుతుంది అది అవుతుంది ఇది అయితే అనుకుంటా ఉన్నాక కూడా శాంక్షన్ అయింది అన్నారు. మధ్యలో మళ్ళీ సమ్మర్లో బ్రేక్ అయింది. వచ్చిండ్రు కాంట్రాక్ట్ పిల్లర్ వేసి వచ్చాడికి ఆ పిల్లర్లో కూడా రెండు సెంటర్లో 2 పిల్లర్ వస్తే మళ్ళీ ఇక హైబ్రిడేషన్ ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న ల్యాండ్ ప్రాబ్లం. ఆ కాంట్రాక్ట్ ఏమో లోపల లోతు లేదు. ఈ పాత పిల్లరు నేను వేసినా కానీ కూలిపోద్దని చెప్పేసరికి ఆయన బంద్ చేసిపోయిండు. మండల కేంద్రానికి వెళ్లాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. 2019లో బ్రిడ్జ్ కట్టిన 2 ఏళ్లకే వరదలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి మళ్లీ బ్రిడ్జ్ కట్టలేదు. అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టమవుతుంది. అందుకే మాకు ఎటువంటి ఏ రాజకీయ నాయకుడి మీద కూడా కోపం అనేది లేదు. ఎందుకంటే మాకు బ్రిడ్జ్ తొందరగా శాంక్షన్ అయితే మా పరిస్థితులు బాగుపడతాయి. ఇటు వెనుక మా ఊరు వెనుక 8 గ్రామాలు అయితే ఉన్నాయి. వాటికి ఎటువంటి సదుపాయాలు అయితే లేవు, ఇప్పటి వరకు రాలేదు. కొన్నాళ్ల క్రితం కొత్త బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామని చెప్పినా కాంట్రాక్టర్ మధ్యలోనే వెళ్లిపోయాడు. దీంతో పసుపుల హరిచంద్ తాండా, పాత తులసిపేట్, కొత్త తులసిపేట్, బావుజీపేట్, దయాల్ మద్ది, కోట్కల్, రాయదారి గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పటం లేదు. బ్రిడ్జ్ ఉంటే కూడా కొంచెం చిన్న పిల్లలు బడికి పోతారు, ఏమైనా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అందరు ఊర్లో కూడా బాగా మా ముత్తాల నుంచి చూస్తున్నాం. ఇంతే ఉన్నది, ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తున్నాం అంతే ఉన్నది, ఏం చేస్తలేరు. పాత తరం వారు కనీసం తమ భవిష్యత్ తరాలైన బ్రిడ్జ్ పై నడుస్తారని కలలు కన్నా అది నెరవేరటం లేదు. కారణం ఏదైనా అత్యవసర సమయాల్లో ఈ గ్రామాల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ కడుతుందో లేదో చూడాలి.